ఆ ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఏం జరగబోతోంది, ఎలాంటి తీర్పు రాబోతోంది, అసెంబ్లీ స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ అయితే ఉంది తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై ఇవాళ నిర్ణయం తీసుకోబోతున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిలపై కాసేపట్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారు. గత నెలలో ఐదుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై నిర్ణయాన్ని వెలువరించారు స్పీకర్. ఇంతకు ముందు ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ అని కొట్టేశారు. అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్లపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటుగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేసు పెండింగ్ లో ఉంది. సంజయ్ కుమార్ పిటిషన్ పై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో ఆ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? మా ప్రతినిధి అశోక్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. అశోక్, ఏం జరగబోతోంది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు? రైట్, ఒక సస్పెన్స్ వాతావరణం అయితే కొనసాగుతుంది. గతంలో చాలా రోజులు నాంచిన తర్వాత సుప్రీంకోర్టు చాలా సీరియస్గా స్పీకర్కి ముట్టకాలేసిన తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వయసు మనకు అనిపిస్తుంది. 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 5గురికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది. అనుకున్నట్టుగానే ఏదైతే వాళ్ళు వినిపించినటువంటి వాదనలు, ఇటు సైడ్ నుంచి వచ్చినటువంటి ప్రతివాదనల నేపథ్యంలో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ వాళ్ళే అని చెప్పి, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు అటు బీఆర్ఎస్ నుంచి ఎవరైతే ప్రొజెక్ట్ చేశారో వాళ్ళు కరెక్ట్గా చేయలేదని చెప్పి, అందుకే వాళ్ళు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగానే పరిగణించాల్సి అని చెప్పి కూడా స్పీకర్ గతంలో 5గురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపైన తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కాలే యాదవ్ కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఈరోజు తీర్పు ఉన్న నేపథ్యంలో వాళ్ళది కూడా కేవలం బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళుగానే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇన్ఫాక్ట్ ఇంకేమైనా ఉంటుందా అని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. స్పీకర్ ఛాంబర్ నుంచి ఇప్పటికీ ఒక సర్కులం పాస్ అవ్వడం జరిగింది. అటు పిటిషన్ ఇచ్చినటువంటి నేతలు కావచ్చు, అటు పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి నేతలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ ఇద్దరిని రావాల్సిందిగా కోరడం జరిగింది. సో 2:30కి స్పీకర్ ఛాంబర్ దగ్గరికి వీళ్ళు నలుగురు కూడా చేరుకుంటారు. చేరుకున్న తర్వాత స్పీకర్ కొంచెం మాట్లాడిన తర్వాత దీన్ని తీర్పు వెలువడించే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఈ 5గురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తీర్పు కాపీ ఇవ్వలేదని చెప్పి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బయటకు వచ్చి అటు మీడియా పాయింట్ దగ్గర కూడా మాట్లాడిన పరిస్థితి మనకు కనిపించింది. బట్ ఈసారి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి అంశాలు తీసుకొని దానికి తీర్పు ఇచ్చారనేది మాత్రం ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే మెయిన్గా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇష్యూ మాత్రం ఫోకస్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు. సంజయ్ సంబంధించినటువంటి ఇష్యూ అంతా ఫోకస్ కానప్పటికీ అటు కడియం శ్రీహరి, దానం నాగేందర్కి సంబంధించినటువంటి దానిపైన స్పీకర్ ఏ విధంగా తీర్పు ఇస్తాడు మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు విచారణకి హాజరు కాలేదు. ఇన్ఫాక్ట్ కడియం శ్రీహరి ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది. నేను స్పీకర్ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. వివరణ ఇస్తూ కూడా నేను సిద్ధంగా ఉన్నాను, నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి, నేను ఇంకా బీఆర్ఎస్కి పార్టీకి సంబంధించిన వాడిని అని చెప్తూ ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. బట్ దానం నాగేందర్ మాత్రం అడపదడప మాట్లాడుతూ నేను దేనికైనా రెడీ, నాకు ఈ పోటీ చేయడం అనేది కొత్త కాదు అని చెప్పి ఒక సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరికి సంబంధించిన దానిపైన స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకోవద్దని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన కూడా క్యాజువల్గానే గతంలో ఇచ్చినటువంటి 5గురు ఎమ్మెల్యేల రిజల్ట్ లాగానే ఇది కూడా ఉండబోతుందని భావిస్తున్నప్పటికీ కూడా రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.